అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ సిబ్బంది మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మేము అన్ని జిల్లాలలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విధులు బహిష్కరించాము. ఈరోజు మేము మాకున్నటువంటి ప్రధాన సమస్యలపైన మేము ఈరోజు విధులు బహిష్కరించాము. అయితే గత 17 సంవత్సరాలుగా మాకున్నటువంటి ప్రధాన సమస్యల మీద ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు. మా సమస్యలు 17 సంవత్సరాలుగా ఇంతవరకు తీరలేదు కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు తెలియజేయటటువంటి అంశంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. రెండవది ఏంటంటే మాకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏమంటే మాకు ఇంతవరకు క్యాడర్ మెన్షన్ చేయలేదు, కనీస వేతనం అమలు అవ్వటం లేదు, అలాగే మాకు ఎక్స్గ్రేషియా కూడా అమలు అవ్వటం లేదు. సామాన్యుడికి వచ్చేటువంటి ఎక్స్గ్రేషియానే వస్తుంది. అంతర్గత ప్రమోషన్లు లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అయితే మేము ప్రధానంగా ఏమడుగుతున్నామంటే కనీస వేతనం ఇవ్వండి, క్యాడర్ అమలు చేయండి, ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. గౌరవనీయులు CEO గారు పిలిపించారు, ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే మా సమస్యల పరిష్కారానికి త్వరలో మీకు న్యాయం చేస్తానన్నారు. కాబట్టి ఆయనకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా CEO గారికి త్వరగా న్యాయం చేయండి సార్. మేము తీసుకున్న ముందు నిర్ణయం ప్రకారం మేము చేస్తున్నాం. ఇప్పటికే మాకు సంక్షేమ పథకాలు కూడా లేక మా ఎంప్లాయీస్ అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆన్లైన్లోనేమో ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తుంది, కానీ మాకు చూస్తేనేమో ఎటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. కాబట్టి ప్రధాన సమస్యల మీద ఇబ్బందులు పడుతూ, అలాగే ఉద్యోగాల్లో కూడా మాకున్నటువంటి కెమెరా మానిటరింగ్ కావచ్చు, లేకపోతే ఉమెన్స్ చాలా బాధపడుతున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల మీద అన్నింటికి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే మా సమస్యల్ని పరిగణలోకి తీసుకోండి, మా శాంతియుత నిరసనని మీరు హ్యూమన్ యాంగిల్లో తీసుకోండి, మాకు న్యాయం చేయండి. ప్రధాన సమస్యలైనటువంటి క్యాడరు, కనీస వేతనము, అలాగే మినిమం వేజెస్. రెండవది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి DPO క్యాడర్ అడిగాము కేటగిరీ 1లో. ఆ క్యాడర్ అమలు చేయండి, కనీస వేతనం అమలు చేయండి, ప్రభుత్వ కాంట్రాక్ట్ గా గుర్తించండి అని ఈ మూడింటిని మెయిన్ గా చూపిస్తున్నామండి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ మీడియా మిత్రుల ద్వారా న్యాయం చేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నాం సార్. ప్రభుత్వం మానవత దృక్పథంలో మా యొక్క సమస్యలను కరుణించాలని, మన బతుకులు ఎందుకంటే మన సార్లు వచ్చే జీతం 13,083 రూపాయలు వస్తాయి. మా ఫ్యామిలీని, మా పిల్లల్ని పోషించుకోవాలంటే చాలా భారంగా ఉంది. ప్రభుత్వం ఒకసారి పూర్తిగా బాగా ఆలోచించాలని దయవిధంగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.